సారిగా కూడా తమిళనాడులో మారిపోతూ ఉన్నాయి. వామపక్షాలు సిపిఐ, సిపిఎం, విసికేలు టీవీకేకు మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజయ్ మరొకసారి గవర్నర్ అపాయింట్మెంట్ ను కోరారు. కాసేపట్లో కూడా గవర్నర్ తో కూడా భేటీ కాబోతున్నారు విజయ్. మెజారిటీ సభ్యుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసుకుని గవర్నర్ కు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 సార్లు కూడా విజయ్ గవర్నర్ ను కలిశారు. సో సరైన మెజారిటీ లేకపోవడంతో వెనక్కి వచ్చిన విజయ్ పూర్తి మద్దతు రావాలంటూ కూడా అటు గవర్నర్ తెలిపిన పరిస్థితి. సో చూస్తున్న ఒక్కసారి కూడా రాజకీయాలు అక్కడ మారిపోయాయి. వామపక్షాలు సిపిఐ, సిపిఎం, వికేసీలు టీవీకే విజయ్ కు మద్దతు తెలిపారు. మొత్తంగా కూడా తమిళనాడులో అధికారం చేజెక్కించుకోవడానికి 118 స్థానాలు కావాలి. సో విజయ్ 108 గెలుచుకున్నారు. అంటే రెండిట్లో గెలిచారు కాబట్టి ఒక స్థానాన్ని వెనక్కి తీసుకోవాల్సి ఉండి 105. దాంతో పాటుగా కూడా కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లు 5, మొత్తంగా కూడా 112. సో కొంత అక్కడ 6 స్థానాలు ఇంకా కూడా కావాల్సి ఉంది. నేపథ్యంలోనే చాలా వరకు కూడా మనం చూసాము ఏం జరగబోతోంది తమిళనాడు స్టేట్లో. మొత్తంగా కూడా తమిళనాడు స్టేట్తో పాటు మిగతా మొత్తం దేశంలోని దేశమంతా కూడా తమిళనాడు పైన దృష్టి పెట్టింది. ఎట్లా ఉండబోతోంది అంటే విజయ్కున్న అడ్డంకులన్నీ తొలగుతాయా లేదా అనే దిశగా. సో ఇప్పటికే చూస్తున్నాము సిపిఐ, సిపిఎం, వికేసీలు టీవీకే పార్టీకు మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అక్కడ లైవ్ లో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ గోపీనాథ్. చూస్తున్నా మొత్తంగా కూడా విజయ్ పార్టీకి అదేవిధంగా విజయ్ ప్రభుత్వానికి లైన్ క్లియర్గా తెలుస్తోంది. వికేసీ, సిపిఎం, సిపిఐ అలా వామపక్ష పార్టీలంతా కూడా విజయ్కు మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో కూడా గవర్నర్ను కలిసి అపాయింట్మెంట్ తీసుకొని తనకు మద్దతునిచ్చే వారి లిస్ట్ అవుట్ ను కూడా గవర్నర్కి అందజేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఏం జరుగుతోంది అక్కడ గోపీనాథ్? మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు గంటకు క్షణం ఈ 4 రోజులు కూడా గడిచాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే సీఎం అవడానికి విజయ్ కి మంచి ముహూర్తమే ఫిక్స్ అయింది. కాసేపట్లోనే గవర్నర్ కూడా 3వసారి కలవబోతున్నారు. ఎందుకంటే నిన్న మొన్న 2 సార్లు కలిసినప్పటికీ కూడా గవర్నర్ సరైనటువంటి సంఖ్యాబలం ఉండాలి, అప్పుడే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఒకవైపు డిఎంకే, అన్నా డిఎంకే కలిసిపోతున్నాయని, పళనిస్వామి సీఎం అవుతున్నారని, దీనికి డిఎంకే కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుంది అని ఇట్లా పెద్ద ఎత్తున రకరకాలుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి కూడా డిఎంకే ఏదైతే స్టాలిన్ కూడా ఆయన ఎండ్ కార్డు పెట్టారు. మేము ఎక్కడా కూడా ఎవరితోనూ కలవడం లేదు, అదేవిధంగానే రాజ్యాంగ సంక్షోభాన్ని మేము తీసుకురావడం అనుకోవడం లేదు, అదేవిధంగానే మరోసారి ఎన్నికలు జరగాలని కూడా కోరుకోవడం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చడం జరిగింది. అయితే నిన్న ఒక సాఫ్ట్ కార్నర్ తో స్టాలిన్ ఒక సమావేశం నిర్వహించారు. ఏదైతే వామపక్ష పార్టీలతో ఇట్లా వికేసీ కానీ ఇట్లా సిపిఎం, సిపిఐ పార్టీలతో మీరు మీ స్వేచ్ఛగా మీ పార్టీల తరఫున మీరు నిర్ణయం తీసుకోండి, మీరు కూటమిలో మాతో కలిసి పనిచేసినా సరే, లేదంటే మీరు కూటమి నుంచి బయటికి వెళ్ళి మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుని మీరు ఇతర పార్టీలకు ఇప్పుడు అధికారం చేజించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి టీవీకే పార్టీకి మీరు మద్దతు ఇచ్చుకున్నా అది మీకు స్వేచ్ఛగా మేము వదిలిపెట్టేస్తున్నామంటూ కూడా ఆయన చెప్పిన తర్వాత రాజకీయ పరిణామాలని మారిపోవడం జరిగింది. అందువల్లనే ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా దాదాపుగా 4-5 గంటల పాటు కూడా వామపక్ష పార్టీలు ఇట్లా వికేసీ ఈ పార్టీలన్నీ కూడా ప్రత్యేకంగా సమావేశం భేటీ అయిన తర్వాత కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మెజార్టీ ప్రజలంతా కూడా తమిళనాడు ప్రజలు టీవీకే పార్టీకి మద్దతు తెలిపారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున 107 స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయంటే అంత ఆషామాషి విషయం కాదు. కాబట్టి ప్రజల అంటే గౌరవాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన మద్దతు ప్రజాభిప్రాయం మేరకు ఏదైతే టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అందువల్లనే మరి కాసేపట్లోనే వాళ్ళు కీలక ప్రకటన కూడా మీడియా ముఖంగా కూడా చేసే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఈ ప్రకటన చేయక ముందే ఆల్రెడీ లిస్టు ప్రిపేర్ చేసినటువంటి టీవీకి అధినేత విజయ్ మరి కాసేపట్లోనే ఏదైతే గవర్నర్ కూడా కలవబోతున్నారు, ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ చేతులకి అంటే ఆయన ముందు నుంచి దాని తర్వాత ప్రభుత్వ ఆహ్వానానికి కూడా ఆయన కోరే అవకాశం అయితే ఉంది. సో ఎన్నో రకాల ఉత్కంఠలు, ఎన్నో రకాలమైనటువంటి అంటే చర్చలు జరిగిన తర్వాత ఎట్టకేలకు విజయ్ సీఎం కాబోతున్నారు. బట్ దానికి సంబంధించి ముహూర్తం ఇవాళ, రేపా, ఎల్లుండా అనేది 2-3 రోజులు అనేది మాత్రం ఆ పార్టీ అధినేత విజయ్ నిర్ణయించే అవకాశం అయితే ఉంటుంది. హింబిందు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. రైట్, ఇంకా దీనికి సంబంధించి కూడా మనం పూర్తిగా డిస్కస్ చేద్దాము. చిన్న బ్రేక్ తీసుకుందాం. తమిళనాడులో కూడా ఎట్టకేలకు విజయ్ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది. స్టాలిన్ మద్దతు ఇవ్వడంతో కూడా మొత్తంగా కూడా విజయ్ ప్రభుత్వానికి అయితే లైన్ క్లియర్ అయింది. సో మాట్లాడదామంటే ఎన్ని గంటలకు అంటే రేపు ఆర్ ఎప్పుడు ఉండబోతోంది ప్రమాణ స్వీకారోత్సవానికి? ఆల్రెడీ ఒకసారి అనుకున్నారు, దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. సరైన మద్దతు లేకపోవడంతో కూడా ఒకసారి పోస్ట్ పోన్ జరిగింది. సో ఎట్లా ఉన్నాయి తనకు వచ్చి ఎంతవరకు కూడా రేపు ఉండబోతుంది? తమిళనాడు రాజకీయాల్లో అసలైన బిగిల్ వినిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఆగిపోయిన విజయ్ ద్రావిడ పార్టీల
దర్టీ గేమ్ ను జయిస్తారా? 118 మంది మద్దతు లేఖలు ఇస్తేనే ప్రమాణ స్వీకారం అని గవర్నర్ పట్టుబడుతూ ఉంటే వామపక్షాలు విజయ్తో కలిసి నడుస్తాయా? మీరు అక్రమంగా కుర్చీ ఎక్కితే మేము రాజీనామా చేస్తామంటూ విజయ్ ఇచ్చిన వార్నింగ్ సీన్ మొత్తాన్ని మార్చేసిందా? తమిళనాడు అసెంబ్లీ ఇప్పుడు ఒక భారీ సినిమా సెట్ ను తలపిస్తోంది. 107 సీట్లు గెలిచిన విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న తమకే ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మాత్రం ముందు 118 మంది లిస్టు పట్టుకురా, అప్పుడే ముఖ్యమంత్రి సీటు అంటూ కండిషన్ పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ తనకున్న 5 సీట్లతో విజయ్ కు మద్దతిచ్చింది. లెఫ్ట్ పార్టీలతో చర్చలు నడుస్తున్నాయి. కానీ గ్యాప్ లో డిఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు లోపాయికారిగా ఒక ఒప్పందానికి వచ్చాయన్న అనుమానం విజయ్ క్యాంపులో గుబులు పుట్టిస్తోంది. మా ప్రజా తీర్పును అడ్డుకుంటే మా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళతామని టీవీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అసలు ట్విస్ట్ ఇక్కడ ఏంటంటే, మొన్నటిదాకా తిట్టుకున్న డిఎంకే, ఏఐఏడీఎంకే ఇప్పుడు మిత్రపక్షాలు అవ్వాలని చూస్తున్నాయట. డిఎంకే మద్దతుతో పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయాలనే వింత ఆలోచనపై చర్చలు జరుగుతున్నాయి. దీని వెనక ఒక బలమైన భయం ఉంది. విజయ్ గనుక ఒక్కసారి కుర్చీ ఎక్కితే పాత తరం ఎంజీఆర్ లాగా మళ్లీ ద్రావిడ పార్టీలకు ఛాన్స్ ఇవ్వకుండా పాతుకుపోతారని ఉదయనిధి స్టాలిన్ వర్గం భయపడుతోంది. ఒకసారి దళపతికి టైం ఇస్తే ఇక తాము ఇంటికి వెళ్లాల్సిందేనని జూనియర్ నేతలు టెన్షన్ పడుతుంటే, సీనియర్ నేతలు మాత్రం దశాబ్దాల వైరం మర్చిపోయి కలిస్తే జనం తంతారు అని స్టాలిన్ కు నచ్చజెపుతున్నారు. ఇక ఏఐఏడీఎంకేలో పరిస్థితి మరీ కామెడీగా ఉంది. ఆ పార్టీలోని కుర్ర ఎమ్మెల్యేలందరికీ విజయ్ అంటే మహా ఇష్టం. ఆయనకు మద్దతిద్దామని గొడవ చేస్తున్నారు. కానీ బాస్ పళనిస్వామి మాత్రం నోవే, టీవీకేతో మనకు సంబంధం లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. ఎమ్మెల్యేలు ఎక్కడ జంప జిల్లానీలు అవుతారో అని భయపడి మే 10 వరకు అందరూ చెన్నైలోనే ఉండాలని, రిసార్ట్ల నుంచి కదలొద్దని పహారా కాస్తున్నారు. అటు డిఎంకే కూడా తమ ఎమ్మెల్యేలకు అత్యవసర సమావేశం పెట్టి ఎలాంటి ఎమర్జెన్సీ నిర్ణయానికైనా స్టాలిన్ కు పవర్ ఇచ్చేస్తూ తీర్మానం చేసేశారు. గవర్నర్ తీరుపై ఇప్పుడు విమర్శల జడివాన కురుస్తోంది. సిపిఐ, వీసీకే నేతలు గవర్నర్ తీరును తప్పుపడుతున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవకుండా ముందే 118 మంది లిస్టు ఇమ్మనడం ఏ రాజ్యాంగంలో ఉంది అని ప్రశ్నిస్తున్నారు. ఎస్ఆర్ బొమ్మాయి కేసును గుర్తు చేస్తూ బలాన్ని అసెంబ్లీ ఫ్లోర్ మీద నిరూపించుకోవాలి కానీ రాజ్ భవన్ లో కాదని హితో పలుకుతున్నారు. ఆశ్చర్యకరంగా డిఎంకే కూడా గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. చివరికి కమల్ హాసన్ కూడా తన మిత్రుడు విజయ్ కు మద్దతుగా నిలిచి ప్రజా తీర్పును గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి విజయ్ టీం కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతోంది. న్యాయ నిపుణుడు అభిషేక్ మను సింఘ్వీతో టచ్ లో ఉంటూ గవర్నర్ కండిషన్లపై స్టే తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు డిఎంకే, ఏఐఏడీఎంకే అపవిత్ర కలయిక ప్రయత్నాలు, మరోవైపు విజయ్ రిజైన్ హెచ్చరికలు. మొత్తానికి తమిళనాడు రాజకీయం ఇప్పుడు ఒకే ఒక్క ఎమ్మెల్యే మద్దతు కోసం ప్రాకులాడే స్థాయికి చేరింది. దళపతి క్లీన్ స్విప్ చేస్తారా లేక ద్రావిడ పార్టీలు కలిసి ఆయనను అవుట్ చేస్తాయన్నది మరో 2 రోజుల్లో తేలిపోనుంది. అంతవరకు ఈ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎంజాయ్ చేయాల్సిందే.